Hi, good morning everyone. This is Urmila Sriram Gaur from Niva Bupa Health Insurance. I am the relationship manager for HDFC Banks. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన నీవా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రజల్లోకి ఇప్పుడు చాలా అవసరము. హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే ఏమైపోతుందంటే అబ్బాయి ఇన్సూరెన్స్ పైసలు కట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. అది కాదండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవ్రీ మంత్ షుడ్ టేక్ ద హెల్త్ ఇన్సూరెన్స్ because every family should secure with the hospitalization of Mediclaim. We need to insure every person in the India. We are looking forward because every senior citizen or every child, every family member should taking the health insurance. The best plan for the in the health insurance division. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఆవశ్యకత, హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో చాలా రకాల హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. దాంట్లో మన ముఖ్యంగా నీవా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి ప్రోడక్ట్. నార్మల్ పర్సన్స్ నుంచి మనకి ఏదైతే విఐపి పర్సన్స్ ఉన్నారో అందరికీ కూడా యూజ్ అవుతాయి. దీంట్లో వేరియంట్స్ ఏంటంటే ఇండివిజువల్ ప్లాన్స్ ఉంటాయి, ఫ్యామిలీ ప్లాన్స్ ఉంటాయి, సీనియర్ సిటిజన్ ప్లాన్స్ ఉంటాయి. ఈ ఇండివిజువల్ ప్లాన్స్లో ఏంటంటే నార్మల్గా 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు కూడా మనము ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా వర్క్ చేస్తుందంటే పాలసీ తీసుకున్నాం కూడా మనకి డే 1 నుంచి యాక్సిడెంటల్లీ కవర్ అవుతుంది 24 hours తర్వాత. దాంతోపాటు మనకి ఏంటంటే క్రానికల్ డిసీజెస్ ఉంటాయి. పాలసీ తీసుకున్నాక 2 సంవత్సరాల తర్వాతనే ఈ పాలసీలు అనేది కవర్ అవుతాయి. ఇండియాలో ఉన్న ఏ కంపెనీలో తీసుకున్నా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏ నామ్స్ ప్రకారము క్రానికల్ 20 types ఆఫ్ క్రానికల్ డిసీజెస్ ఉంటాయి. దాన్ని 2 years వరకు కవరేజ్ చేయడం జరుగుతుంది. అవి ఏవి అంటే సైనసిస్, ఈఎన్టీ, గాల్ బ్లాడర్ స్టోన్, హిస్టాక్టమీ, హెర్నియా, నీ రీప్లేస్మెంట్, తర్వాత టుబాక్టమీ, వెరికోవెయిన్స్. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పాలసీ తీసుకున్నాక 2 సంవత్సరాల తర్వాతనే కవర్ అవుతాయి. ఒకవేళ మనం మనకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే పీఈడి అంటారు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. ఇవి కూడా మనకి 2 years వరకు కవర్ అవుతాయి. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే టేక్ ద హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇన్ ద ఎర్లియర్ ఆఫ్ ఏజ్ సూన్. దాంతోపాటు మనము హెల్త్ ఇన్సూరెన్స్ కస్టమర్స్ ఎక్కడ కూడా మనకి క్యాష్లెస్ ఫెసిలిటీ అనేది జరుగుతుంది. ఈ క్యాష్లెస్ అనేది నార్మల్గా హెల్త్ కార్డ్ చూపిస్తే ట్రీట్మెంట్ అనేది ఫ్రీగా మనకి ఐసీయూ కానీ, రూమ్ రెంట్ కానీ, అంబులెన్స్ కానీ, మెడిసిన్ కానీ ఇవన్నీ మనకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సర్జరీస్ కూడా మనకి నీట్గా క్లియర్గా అయిపోతాయి. ఒకవేళ రియంబర్స్మెంట్ ఉంటే మనకు నచ్చిన హాస్పిటల్కి వెళ్ళేసి బిల్స్ పెట్టుకొని రియంబర్స్మెంట్ చేసుకుని రియంబర్స్మెంట్ అను. థ్యాంక్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ శ్రీరామ్ గౌడ్.